హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైరీస్. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎన్బీకే 111 టీజర్ ఏటకేలకు విడుదలైంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా వీర నరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఎన్బీకే 111తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. టీజర్ మొదలైన దగ్గర నుంచి ఒక భారీ సామ్రాజ్యం, యుద్ధ వాతావరణం, పవర్ఫుల్ విజువల్స్ కనిపిస్తాయి. బాలయ్యను ఈసారి పూర్తిగా కొత్త అవతార్లో చూపించినట్లు టీజర్ క్లియర్ హింట్ ఇస్తోంది. హిస్టారికల్ యాక్షన్ డ్రామా బ్యాక్డ్రాప్లో కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య ఎంట్రీ షాట్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్లో బాలయ్య మాస్ ఎనర్జీ కనిపిస్తోంది. టీజర్లోని యాక్షన్ విజువల్స్ కూడా భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే తమన్ మరోసారి తన మార్క్ చూపించాడు. టీజర్కు వచ్చిన ఎలివేషన్లో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ప్రతి బీట్ బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ను మరింత పవర్ఫుల్గా ఎలివేట్ చేసింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రముఖ హీరోయిన్ నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2026లో భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్బీకే 111 టీజర్ చూస్తే బాలయ్య అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందనే ఫీలింగ్ కలుగుతోంది. గోపీచంద్ మలినేని మరోసారి బాలయ్యను పవర్ఫుల్గా ప్రెజెంట్ చేసినట్లు కనిపిస్తోంది. మరి మీకు ఎన్బీకే 111 టీజర్ ఎలా అనిపించింది? ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి తాజా టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన తెలుగు డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సుమా.